నువ్వు చాలా అనుభవజ్ఞుడివి. ఓ చాలా మందిని చూసినావు. ఎవరు? రాజశేఖర్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, తర్వాత కేసీఆర్ ని, ఇప్పుడు రేవంత్ రెడ్డిని. అందరు ఇట్లా ఎవరు మంచిగా చేసిరా? ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పుత్తుల ప్రభుత్వం ఉన్నది. అప్పుడు పుత్తుల ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి చేసిండు. తర్వాత ఈయన లేడు కేసీఆర్ చేసిండు. కేసీఆర్ మంచిగా చేసిండా? మంచిగానే చేసిండు. చెర్లు పుట్టుకలు తీపిచ్చిండు, బాయిలకి చేసిండు, కరెంట్ ఇచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. రైతులు మంచిగా పంటలు పండించుకుని బతికారు. ఏడేది మరి నువ్వేమో చెరువులు పూడికెళ్ళి తీసినట్టాను, రైతులకు రైతు బంధు ఇచ్చి ఇవన్నీ చెప్తున్నావు బాగానే. ఆయన పెద్ద దొంగటగా రేవంత్ రెడ్డి, ఆయన పెద్ద దొంగ అంటాడు. ఆయన ఒకరికోవాలి అనుకోకపోతే ఎట్టుంటారు? ఒకరికోవాలి అనుకుంటారు. అనుకుంది ప్రభుత్వం. నీకున్న అవగాహన ప్రకారం ఆయన ఏమన్నా అవినీతి లాంటి ఏమన్నా చేసిండా? ఎవరు? కేసీఆర్ ఆయన పెట్టిందే. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండగా 500, 600 ఉన్న పింఛన్ని 2000 తీసుకుపోయిండు. 2016 రూపాయలు కరవి తీసుకుపోయిండు. చేసిండు, మంచిగానే ఉన్నది. ఈయన ఇస్తానన్నాడు, ఇంతవరకు ఏవనికి లేదు, ఏది లేదు. ఇప్పుడు ఆయన పేరు ఏందో ఉండే రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పేరే మర్చిపోయినా నాకు వస్తుంది ఆయన పేరు. కానీ అంతేనా? ఆయన పేరే రాదా నీకు? అసలు ముఖ్యమంత్రి అనేది తెలుసా నీకు? ఆయన చూసినా. మరి కేసీఆర్ పేరు ఎందుకు వస్తుంది? మంచిగా కేసీఆర్ 4 సంవత్సరాల నుంచి మెదిగింది కాబట్టి అభ్యాసం అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి అట్లా మాట్లాడింది కాబట్టి. సరే కానీ ఫ్రీ బస్ ఎట్టుందా? ఫ్రీ బస్ అయితే మాకైతే నచ్చలేదు సార్. ఎందుకే? అసలే నచ్చలే. అమ్మ నెలకు 6000 ఎత్తాడు, సిట్టి గిట్ట కడతాను. అదేనా ఇగో 7 పిల్లల పంచాయతీ పెట్టుకుంటే ఆదల బాధల సంచి చదువుకొని పోయటానికి లాభం. అంతేనా? ఎందుకో ఆదల బాధ కాదని పోతా అదే పిల్లం పోయేతా అంటేనే ఉరుకుతాడే గుంజుకొచ్చుకుంటారు. ఏది ఫ్రీ బస్ ఈ డాకానికి సూదేపించుకుని ఆయన మొగన్ మీద బదనాం చేసి అట్లా ఉరుకుతానే జనం పబ్లిక్ గలీజ్ అయ్యారు. ఫ్రీ బస్ అయితే గలీజ్ అయింది. ఫ్రీ బస్ కొంపలు కూలే లెక్కగా నేను చెప్తాను డైరెక్ట్. మళ్ళీ నన్ను ఆయనకి అడిగినా నేను అట్లా సమాధానం చెప్తాను. సరే ఇంకొకటి చెప్పే, ఈ 2500 వస్తారా అమ్మకు? వస్తాను నువ్వు నైట్ కోటర్ వేసి పంటనా? మంచిగా కోటర్ లేదా? అన్ని అబద్ధాలు కూతలు కూర్చొని ఇస్తానని ఏది అకౌంట్ లో పడేస్తా 2500 అన్నాడు. ఆ 2500 లేవు, ఎట్లా మానవులేవు. కరెంటు ఉచిత కరెంట్ మొన్న వచ్చింది ఏదో బిర్యానీ బిల్లు. మొన్న 2 దమ్ములు కొట్టుకపోయిండు, 0 బిల్లు అని వచ్చింది. ఇక మన 3వ దమ్ము ఏమైతే తెలియదు. ఇప్పుడు కరెంటు 24 గంటలు కరెంటు. ఇప్పుడు అది వేసుకొని తిరుగుతాను, ఫ్యాన్లు వేసుకుంటే కొద్దిగా ఎక్కువ కావచ్చు. అప్పుడు ఏం చేస్తాడో నెత్తిరి చేయి పెట్టేది తెలియదు. అంతేనా? ఈ రేవంత్ సర్కార్ ఎట్లా అనిపిస్తుంది? అధికారం 4 నెలలకే మీరు ఇట్లా మాట్లాడితే 4 నెలలకి ఇట్లా మాట్లాడితే ఆయన చేసినది ఏదైనా? రైతు బంధు ఇస్తాను అన్నాడు, రైతు బంధు ఏనేయలేదు. 15,000 ఇస్తా అన్నాడు కదా? ఇస్తానన్నా అకౌంట్ లో పడ్డాలి, నువ్వేదో అబద్ధం ఆడతాను. అకౌంట్ పడలేదు, ఏం చేయలేదు. ఏంది ఫ్రీ గ్యాస్ ఉంది కదా, గ్యాస్ ఫ్రీగా తెచ్చుకుంటాను 500కు? ఇంతవరకు అయితే రాలే, ఇంతవరకు అయితే ఫ్రీ గ్యాస్ రాలే. మొత్తం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి చెప్పారు కాదే? చెప్పితేనా కూడా ఇంతవరకు రాలే. రాలేదంటావు మరి? 50 కట్టుకుంటాను, తీసుకుంటాను కానీ అదేదో వాళ్ళ పడతాయి అంటారు. పడు లేదు, ఏది అది కదా. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ మీట్ లో ప్రతిదీ ఇస్తాను అంటాడు, మీరు ఇస్తలేరు అంట. మీరు మంచిగా రేవంత్ రెడ్డి పెట్టిన తిని మంచిగా అబద్ధాలు ఆడుతా అంటారు కదా. సర్లే అట్టే అనుకోరాదు. నిజమేనా? ఆయన ఇచ్చింది ఒక గింత 9 పైసలు లేదా చెప్తానా? పింఛన్ పెంచుతున్నాడు, పింఛన్ పెంచలేదు. ఏది పెంచుతున్నాడు? అది లేదు, ఏది లేదు, ఏకాశి లేదు. ఏదో మాటలు అన్నాడు, తేటల మీద కూర్చున్నాడు. చప్పున ఏంటంటే ఏదో అప్పుడు కనుక ఈ ప్రభుత్వం మారి చూసినావా? టీఆర్ఎస్ మారి మాకు అందరూ ఐక్యతగా కావాలి, మాకు ఈడగ తీయాలి పార్టీ అని ఎడదీసినట్టుగా సప్పున మళ్ళీ అటే మారారు. గొర్రె కనుక బాయిలో దూకినట్టుగా అందరూ అలానే దూకారు కాంగ్రెస్ లో. ఇప్పుడు నోరెల్లా పెడతారు. ఇదంతా ఆయన ఏదో చేస్తాడని అలా దూకిర్రు, ఇప్పుడు ఏం చేయబోతారు? నోరెల్లా పెట్టిర్రు. పెద్ద పెద్ద ఇబ్బంది ఉంది రైతులకి. అవునవును, మర్చిపోయినా రైతుల ముచ్చట, నువ్వే చెప్పాలి. ఓట్లకు 500 బోనస్ అన్నాడు. లేదు బోనస్ లేదు, ఇస్తాను 3000కి అమ్ముతాను. కింటా ఎంత అమ్ముతాను? ఏం లేదు, 3200 అంటే 500, 2700 ఇస్తారా? ఇస్తలేదు. ఎంతవరకు షెస్ట్ కాలేదు.
ఇంకా కాలేదు. సెట్ కాలే ఉన్నది వాస్తవం. అన్ని ఉత్తమ ముచ్చట్లు అవుతాయి మొత్తం. చేస్తానని అంటాడు, అది అలా కమలు కాలేదు, ఏం కాలేదు. ఓకే సరే మంచిది.